వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. పులివెందుల జెడ్పీటీసీ బరిలో 11 మంది అభ్యర్థులుండగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. పులివెందుల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ బరిలో 11 మంది అభ్యర్థులుండగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పులివెందుల ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దులతో పాటు కడప జిల్లా సరిహద్దుల్లోనూ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురిని పులివెందుల నుంచి తరలించారు. అలాగే ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక పులివెందుల నుంచి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి, పులివెందుల్లో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? చెదురు ముదురు సంఘటనలు ఏమన్నా జరిగాయా? థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే కనుక ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ సరళైతే కనుక మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక 10 గంటల సమయం అవుతుంది. ఇప్పటికీ దాదాపుగా 20% అయితే కనుక పోలింగ్ ప్రక్రియ నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక పులివెందులలో అయితే కనుక హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. కొన్ని చెదురుముదురు ఘటనలు తప్ప మిగతా పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ సరళి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున దాదాపుగా 4 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది. ఆయన్ని మొదట మనం చూసుకుంటే కనుక హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే కాదు అని చెప్పి పోలీసులు ఆయన అయితే కనుక హుటాహుటిన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన అరెస్ట్ చేసిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఆయన కడపకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా మరోపక్క ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రామ్ గోపాల్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మొదట. అయితే దాదాపుగా ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా గుమికూడడంతో పెద్దగా మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కనుక ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొదట ఆయన్ను పులివెందుల పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆయన అయితే కనుక ఏదైతే రాయచోటి ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా అటు ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే నలపరెడ్డిపల్లి కావచ్చు, అలాగే నల్లగోడుపల్లి కావచ్చు, అలాగే బయ్యనపల్లి కావచ్చు, అలాగే ఎర్రపల్లి కావచ్చు, ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో కూడా చెదురుముదురు ఘటనలు జరిగిన నేపథ్యం మనం ఏదైతే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎర్రపల్లి గ్రామంలో మనం చూసుకుంటే కనుక ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తలు కూడా ఏజెంట్లకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఇద్దరు అయితే కనుక గొడవలు పడిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో కూడా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో గొడవ సద్దుమని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క కానేపల్లి గ్రామం చూసుకుంటే కనుక అక్కడైతే కనుక కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాదాపుగా ఒక స్కార్పియో వాహనంలో ఏదైతే పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేసే క్రమంలో వాళ్ళందరూ వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ కటాయిలు కొంతమంది ఆ కారు పైన దాడి చేయడం జరిగింది. ఆ కారును ధ్వంసం చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఓటింగ్కి వెళ్ళకుండా కూడా పూర్తిస్థాయిలో అడ్డుకున్న పరిస్థితి నెలకొచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే అంకేపల్లిలో చూసుకుంటే కనుక అక్కడ పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోమంటూ కూడా పూర్తిస్థాయిలో నుంచి బైఠాయించి కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కావచ్చు, మరియు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులంతా కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో చెప్పడంతో వాళ్ళు కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఓటింగ్ సరళికి అంతా చూసుకుంటే అటు జిల్లా యంత్రాంగం, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద స్థాయిలో కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన వారం రోజుల కింద కూడా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అటు టీడీపీ వైసీపీ పెద్ద ఎత్తున కూడా గొడవలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే తలలు పగిలాయి, కారు ధ్వంసం ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక
పెద్ద ఎత్తున అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ వద్ద పూర్తిస్థాయిలో కూడా ఒక ఎస్ఐ క్యాడర్ను కూడా చూడడం జరిగింది. అలాగే వెబ్ కాస్టింగ్ను లైవ్లో చూడడం జరుగుతుంది. ఇలాంటి మొత్తం చూసుకుంటే పెద్ద ఎత్తున వజ్రా కావచ్చు, అలాగే స్పాట్లూన్ కావచ్చు, ఇలాంటి మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఎవరైనా రిగ్గింగ్ కానీ అలాగే దొంగ ఓట్లకు వచ్చే వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక తాజాగా ఏదైతే ఒంటిమిట్టలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే ఓటింగ్ సర్లు అయితే కనుక పూర్తిస్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు మనం చూసుకుంటే జిల్లా అధికారులు కూడా అటు జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఎవరైతే ఈ జెడ్పీటీసీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే బూతుల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సర్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు చూసుకోవచ్చు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారో లత కూడా పోలింగ్ బూత్కు రావడం జరిగింది. ఆమె ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సర్వేని పరిశీలించడం జరిగింది. దాని తర్వాత కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఆయన తెలుసుకోవడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే కనుక కర్నూలు డిఐజీ రేంజ్ కోయా ప్రవీణ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఇప్పుడు దాదాపుగా 10 గంటలు కావస్తుంది. ఇప్పటికీ ఓటింగ్ సర్వే అయితే కనుక 20% అయింది. ఇంకా దాదాపుగా 80% కంప్లీట్ కావాలి. ఇది 80% కంప్లీట్ అవుతుందా, లేకుంటే 60% కంప్లీట్ అవుతుందా, 70% కంప్లీట్ అవుతుందా, దానిపైన అయితే అధికారులు ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తంగా ఎన్నికల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే కనుక పోలీసు అధికారులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలతో అటు మొత్తంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.